హాయ్, దిస్ ఈస్ డాక్టర్ శైలజ, స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్. ఈరోజు మనం అల్నార్ నర్వ్ పాలసీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ అల్నార్ నర్వ్ అంటే ఏంటి? అల్నార్ నర్వ్ అనేది మన మెడ దగ్గర నుంచి చేతి వేళ్ల వరకు సప్లై చేస్తుంది, రింగ్ ఫింగర్ కి, లిటిల్ ఫింగర్ కి. అల్నార్ నర్వ్ పాలసీ అంటే ఏంటి? అల్నార్ నర్వ్ పాలసీ అంటే అల్నార్ నర్వ్ డ్యామేజ్ లేదా కంప్రెషన్ జరగడం అన్నమాట. మెయిన్ గా ఏ కండిషన్ లో చూస్తాం? ఎల్బో ఇంజురీస్, ఎల్బో డిస్లోకేట్ అయినప్పుడు, ఎల్బో ఓవర్ యూజ్ చేసినప్పుడు, వ్రిస్ట్ ఇంజురీస్, వ్రిస్ట్ డిస్లోకేషన్, హ్యాండ్ ఇంజురీస్, కార్పల్ టన్నల్ సిండ్రమ్, క్యుబేటర్ టన్నల్ సిండ్రమ్ లేదా ఆర్థరైటిస్, డయాబెటిక్ పేషెంట్స్ లో చూస్తాం. నర్వ్ సివియర్ గా ఇంజూర్ అయినప్పుడు క్లాహాన్ డిఫార్మిటీ అనేది చూస్తాం. సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే లిటిల్ ఫింగర్, రింగ్ ఫింగర్ మొద్దుబారడం, తిమ్మిర్లు, మజిల్ అంతా వేస్ట్ అయిపోవడం, గ్రిప్ లాస్ అవ్వడము, అప్పుడప్పుడు చెయ్యి అంతా నొప్పిగా ఉండడము. దీన్ని ఎలా డయాగ్నోస్ చేయాలి? ఫస్ట్ పేషెంట్ రాగానే మజిల్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, ఆర్ఓఎం ఎలా ఉంది, మజిల్ ఏమైనా వెస్టింగ్ ఉందా లేదా చూసుకోవాలి. తర్వాత నర్వ్ కండక్షన్ స్టడీస్ చేయాలి, ఎందుకంటే నర్వ్ కి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ పాస్ అవుతున్నాయా లేదా తెలుసుకోవడానికి నర్వ్ కండక్షన్ స్టడీస్ చేయాలి. తర్వాత ఎక్స్రే. దీనికి ట్రీట్మెంట్ 2 టైప్స్ ఉంటుంది, కన్జర్వేటివ్, సర్జరీ. కన్జర్వేటివ్ ఏంటంటే స్ప్లింట్ ఇవ్వడం, రెస్ట్ తీసుకోవడం. తర్వాత ఫిజియోథెరపీ. ఫిజియోథెరపీ ఎలా ఉంటుందంటే ఫింగర్ రీహాబిలిటేషన్, ఫింగర్ స్ట్రెచ్చింగ్ అండ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, ఫంక్షనల్ ట్రైనింగ్ అనేది చేపిస్తాం. తర్వాత సర్జరీ. ఒకవేళ సివియర్ గా నర్వ్ అనేది ఇంజూర్ అయింది అనుకోండి, సర్జరీ చేయాలి, లేదా నర్వ్ అనేది రిపేర్ చేయవచ్చు.